జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం. Praise the Lord. Greetings to you all in the name of our Lord Jesus Christ. We welcome you all to this beautiful program, New Life in Christ. We are so glad by receiving your responses through calls and social media. May the Lord lead us according to His will and speak to us through His word. Now, Pastor Moses Abhishek will deliver the word of God. యేసులో నూతన జీవం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వాదం పొందుచున్నారని నమ్ముచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Hallelujah. Hallelujah. A very precious greetings to you, dear friends, in Jesus' name. ప్రియ స్నేహితులారా, యేసు నామములో మీకు అందరికీ ప్రశస్తమైన శుభములు. How are you all doing? మీరందరూ క్షేమముగా ఉన్నారా? We hope you all are blessed and doing well. మీరందరూ ఆశీర్వదింపబడి మంచిగా ఉన్నారని తలుస్తూ ఉన్నాము. We greet you in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాము. And please extend our both greetings to your friends and families too. మీ స్నేహితులకు కుటుంబీకులకు కూడా మా అభివందనములు తెలియజేయుడి. If you want to talk to us, share your prayer concerns to us, you are most welcome. You can call to our numbers below. ఇక్కడ ఉన్నటువంటి నంబర్లకి మీరు ఫోన్ చేసి మాతో మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు, ప్రార్థన అవసరతలు తెలియజేయవచ్చు. And moreover, we thank you for tuning to this video in your mobiles, televisions and other devices. ఈ శ్రవణ దృశ్య పరికరములన్నీ కూడా మీరు సిద్ధపరచుకొని వినుచు ఉన్నందులకు వందనములు. Thank you so much for your interest in learning God's word. దేవుని వాక్యమును నేర్చుకొనవలెననేటువంటి అభిలాష మీ యందు ఉన్నందుకు మీకు వందనములు. It's God's assurance for all of us that surely God's word will bring us His blessings. మనందరికీ కూడా దేవుని యొక్క ఆశీస్సులు తీసుకొని వచ్చేది దేవుని వాక్యం అనేటువంటి నిశ్చయత. So as God's word is being preached, now let you and your family and friends be blessed in Jesus' name. కనుక ఇప్పుడు దేవుని వాక్యము ప్రకటింపబడుచు ఉండగా మీరు మీ కుటుంబీకులు ఆశీర్వదింపబడుదురు గాక. Today we are going to hear a very wonderful message. గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి వర్తమానమును మనం వినబోతూ ఉన్నాము. A very different sermons from other sermons which we have heard in past. గత కాలమందు వినినటువంటి వాక్య ధ్యానముల కంటే కూడా విభిన్నమైన వాక్య ధ్యానము. So what is we are waiting for? Let us move forward in hearing God's word. కనుక ఆలస్యము చేయక దానిని విందాం. Today's message is about a title that goes like this. ఈ విధముగా ఉన్నటువంటి శీర్షికతో కూడిన ధ్యానము ఈ దినమున Health is wealth. మీ యొక్క ఆరోగ్యమే మీ భాగ్యము. Health is wealth. ఆరోగ్యమే మహాభాగ్యం. Yes, we all know about this wonderful saying which says health is wealth. ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి ఈ నానుడి మనకందరికీ కూడా పరిచితమైనదే. It is coming from very past days and we all use it in our day to day life. ప్రతి దినము కూడా మనం వాడుతూ ఉంటాము, కానీ పూర్వకాలం నుండి వస్తున్నటువంటి వార్త ఇది. But I raise a question here. Is health is important for Christians too? క్రైస్తవులకు కూడా ఆరోగ్యం అనేటువంటిది ప్రాముఖ్యమా? What does Bible say about the importance of health? ఈ ఆరోగ్యమును గురించినటువంటి ప్రాముఖ్యత ఏమని చెప్తున్నది బైబిల్ గ్రంథము? Does Christians should focus upon growing their health condition? వారికి ఉన్నటువంటి ఆరోగ్య విషయములను పెంపొందింప చేసుకొనుట క్రైస్తవులకు ముఖ్యమా? So let us ponder upon all these thoughts in today's word. ఇటువంటి ఆలోచనలతో కూడినటువంటి ధ్యానమునకు ముందుకు సాగుదాం. Today's word will surely bring you a good health, so hear it very carefully. నేటి దినము యొక్క ధ్యానము మీకు మంచి ఆరోగ్యమును తీసుకొని రావాలనేటువంటి ఉద్దేశంతోనే చెప్తూ ఉన్నాము, జాగ్రత్తగా వినండి. And it's my prayer that after this message you must be spiritually, physically, emotionally and mentally stable and very healthy. ఆత్మీయముగాను మానసికముగాను శారీరకముగాను స్థిరులై ఉండి మంచి ఆరోగ్యవంతులుగా ఉండవాలని నా కోరిక ఈ వాక్యమును మీరు వినిన అనంతరం. So for our meditation, let us read a portion from book of Bible.
బైబిల్లో ఉన్నటువంటి ఒక వాక్య భాగమును చదువుదాము ప్రత్యేకముగా. Third epistle of John, యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక chapter 1 verse 2. మొదటి అధ్యాయము 2వ వచనం. It was written there like this. ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. Dear friend, ప్రియుడా, I pray that you may enjoy good health, నీవు మంచి ఆరోగ్యమును కలిగి ఉండవాలని కోరుతూ ఉన్నాను. that all may go well with you even as your soul is getting along well. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ కూడా వర్ధిల్లవలెనని. What a wonderful word it is. ఎంత ఆశ్చర్యకరమైన వచనం ఇది. We all know about this wonderful writer of this epistle. ఈ పత్రిక వ్రాసినటువంటి మహానుభావుని గురించి మనందరికీ తెలుసు. His name is Apostle John, ఆయనే అపోస్తలుడైన యోహాను. a very beloved apostle or disciple of Jesus Christ. యేసుక్రీస్తుకు అతి ప్రియుడైనటువంటి శిష్యుడు. And he is writing his final words to the church and his friend. స్నేహితుడికి అతని యొక్క సంఘానికి కూడా తెలియజేస్తున్నటువంటి మాటలు ఏమంటే, I wish that you should grow in good health. ప్రియుడా, నీవు సౌఖ్యముగా అనగా మంచి ఆరోగ్యముతో ఉండవలెనని నా కోరిక. So as a Christian, a pastor's desire for his church and for his people, for his friends, is to have a good health. కనుక క్రైస్తత్వములో ఒక కాపరి యొక్క అభిలాష అతని యొక్క విశ్వాసుల ఎడల ఏమంటే, వారు మంచి ఆరోగ్యమును కలిగి ఉండవలెనని. Now for the question that which is good health important for a Christian? ప్రశ్న ఏమంటే, క్రైస్తవులకు మంచి ఆరోగ్యం అవసరమా? Or does Bible say about health? ఆరోగ్యమును గురించి బైబిల్ ఏం చెప్తూ ఉన్నది? Here we can see the beloved apostle of Jesus, John, is telling that good health is very important. క్రీస్తు వారి యొక్క ప్రియ శిష్యుడైనటువంటి యోహాను చెప్తూ ఉన్న మాట ఏమంటే, ఆరోగ్యం అనేటువంటిది చాలా మంచిదని. And in fact, he is wishing that his beloved friend Gaius will have good health. గాయు అనేటువంటి ఆయన స్నేహితునికి నీవు మంచి ఆరోగ్యమును కలిగి ఉండవాలని అభిలషిస్తున్నాడు. So every Christian should have good health. కనుక ప్రతి క్రైస్తవుడు కూడా మంచి ఆరోగ్యమును కలిగి ఉండాలి. Actually, the Greek word used there for good health is అక్కడ సౌఖ్యముగా అనే మాటకు గ్రీకు పదం ఏమని వాడబడింది అంటే hygieino, అనేటువంటి మాట, which means completely healthy. దాని అర్థం ఏమంటే పరిపూర్ణమైనటువంటి స్వస్థ చిత్తులై ఉండుట. So it refers to your spiritual health, mental health, physical health, and each and every realms of the health condition. ఏ రకమైనటువంటి ఆరోగ్య సూత్రములు ఉన్నవో అన్నిటి యందును శరీరము, ఆత్మ, మనసు సౌఖ్యముగా ఉండవలెనని. So as a Christian, we must be healthy in our physique, we must be healthy in our emotions, and we must be healthy in our spirit. క్రైస్తవులముగా మన శరీరమునందు, మన యొక్క భావ ప్రకటన యందు, మన యొక్క ఆత్మ యందు సౌఖ్యముగా ఉండాలి. But the main problem with many people today is we just neglect our health. అయితే సమస్య ఏమంటే అనేక మంది ఈ ఆరోగ్యం అనే దానిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. Many times we eat what we wish and how much we wish. మన ఇష్టం వచ్చినంతగా లేకపోతే ఇష్టం వచ్చినట్లుగా తింటూ ఉంటాము. We don't keep any boundaries for food and diet. ఏ విధముగాను కూడా తినవలసిన దానికి మించి తినకూడదు అనేటువంటి హద్దులు పెట్టుకోము. Then what is happening is, అప్పుడు ఏం జరుగుతుంది అంటే, the wish of God that we all should be in good health is ruining there. మనం అందరము మంచి ఆరోగ్యముతో ఉండవాలని అనేటువంటి దైవ కోరిక పాడు చేయబడుతుంది. In fact, in book of Malachi, God says that under his wings we have good health. ఆయన రెక్కల నీడన మనకు మంచి ఆరోగ్యం ఉన్నదని మలాకీలో చెప్పబడింది. So God wants all his people to have good health. కనుక దేవుడు అందరూ కూడా మంచి ఆరోగ్యవంతులుగా ఉండవాలని ఆయన అభిష్టం. But because of our wickedness and improper food behavior, we are getting into bad health conditions. మన యొక్క దుష్టత్వమును బట్టి, లేకపోతే మనం తినేటువంటి తిండి సరిగా మితముగా ఉండేటువంటి పరిస్థితుల వలన అనారోగ్యాలు. Sometimes we eat whatever we wish. We don't count whether it is fatty or whether it is chemical food or whether it is junk food. We don't think out of all those things. పనికిరానటువంటి ధాతువులతో ఉండేటువంటిది లేక క్రొవ్వు పదార్థములు ఎక్కువగా ఉండేటువంటివి తింటున్నామా లేదా అనేటువంటి గుర్తింపు లేకుండా తింటూ ఉంటాం. But we must be stewarding our health very importantly. మనము జాగ్రత్తగా దానిని పరిరక్షించుకోవాలి. Here John is telling to his beloved church and elder Gaius that he is praying for them to have good health. గాయు అనేటువంటి పెద్దకును సంఘమునకును అక్కడ చెబుతూ ఉన్నటువంటి మాట యోహాను గారు ఏమంటే, మీరందరూ సౌఖ్యముగా ఉండవాలని. That means these people should take a steps and be a steward for their health. దాని అర్థం ఏమంటే, వారు తమ యొక్క
ఆహార నియంత్రణతో ఆరోగ్యవంతులుగా ఉండవాలని. And today we as Christians also should show our importance in our good health. మనము కూడా క్రైస్తవులముగా మన యొక్క మంచి ఆరోగ్యమును కాపాడుకునేటువంటి విధములో ఉండాలి. Many times we say, oh, I have God, I believe in God, I know the powerful God Jesus, He takes control of my health. దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారి యొక్క శక్తి ఉంది, ఆయన చూసుకుంటాడనే ఆరోగ్యం అనేటువంటి నిర్లక్ష్యంలో ఉంటాం. I too agree that God is there and Jesus is powerful. దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారికి శక్తి ఉన్నది, తప్పులేదు, నిజమే. But if you neglect and say, God heal me, He won't do it. కానీ నీవు అలక్ష్యముగా ఉండి దేవా నన్ను బాగు చేయమంటే ఆయన చేయడు. If you have a poor diet and if you don't have a good healthy habits and say God heal him, why God will heal you? శరీర సౌష్ఠ్యము కొరకు తగినంతగా తినకుండా ఉండి దేవుడా నీవే దిక్కంటే దేవుడు ఏం చేస్తాడు? Be a person who takes an initiation to protect your health. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ప్రారంభించాలి. And then God will show His mercy and He will protect you from all sorts of diseases and pollutions or from the different wickedness of this world. అప్పుడు లోకంలో ఉన్నటువంటి దుష్టత్వం గాని లేకపోతే మలినముల నుండి దేవుడు కాపాడేటువంటి పని ఆయన చేస్తాడు. So be a person who will steward your health firstly. గనుక నీ యొక్క ఆరోగ్య విషయంలో నీవే జాగ్రత్త కలిగిన నిర్వాహకుడుగా ఉండు. We see in book of Bible a certain people called Daniel and his friends. దానియేలు అనేటువంటి వాడు ఆయన స్నేహితులు బైబిల్లో మనం చూస్తాము. We read about them in Daniel chapter 1 in verse 10 to 15. 10వ వచనం నుండి 15వ వచనం వరకు కూడా దానియేలు గ్రంథము మొదటి అధ్యాయములో వారిని గురించి వింటాము. When soldier is offering to them every kind of food and including wine, they said we don't want it. సంరక్షకులు వారి కొరకు మంచి ఆహార పదార్థములను ఇచ్చుచు అక్కడ ద్రాక్షారసం అనగా పులిసినటువంటి ద్రాక్షారసాన్ని కూడా ఇస్తున్నప్పుడు మాకు అక్కర్లేదన్నారు వాళ్ళు. They request for healthy diet so that they can protect their health. వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే విధం వారికి తెలుసు కనుక ఆరోగ్యకరమైన ఆహారం చాలన్నారు. They asked to give them vegetables and good food and a lot of water so that they can protect their health. శుభ్రమైనటువంటి నీరు మంచి ఆహారమును తగినది మాకు ఇస్తే చాలు మమ్మల్ని మేము కాపాడుకుంటామన్నారు. And in the following verses we see after few days they were very wonderful and very healthy when they were examined by the king among all the soldiers and among all those people. తదుపరి ఉన్నటువంటి వచనములలో మనం చదివితే మిగిలినటువంటి వారి యొక్క పోషక విధానములలో ఎన్నో విస్తారంగా తినిన వారి కంటే కూడా వీరు రాజు చేత మెప్పు పొందిన వారుగా ఉన్నారు. There in Bible it says they were handsome and they were very strong. King found them very pleasing. రాజు దృష్టికి వారు బలవంతులుగాను సౌందర్యవంతులుగాను కనిపించారు అని ఉన్నది. So why a healthy food is important for a Christian is, కనుక క్రైస్తవునికి ఆరోగ్యకరమైన ఆహారం ఎందుకు ముఖ్యము అంటే, or why a health is important for a Christian is, లేక క్రైస్తవుడు ఆరోగ్యముగా ఉండుట అనేటువంటి విషయం ఎందుకు ముఖ్యము అంటే, if you want to be a warrior for God, దేవుని కొరకు నీవు ఒక సైనికుని వలె పోరాడువానిగా ఉండాలి అంటే, and if you want to witness the name of Jesus for a long time, దీర్ఘకాలముగా దేవునికి సాక్షిగా నీవు బ్రతకాలి అంటే, and if you want to bring glory to God, దేవునికి మహిమ తెచ్చు రీతిగా ఉండాలి అంటే, and if you want to live the life that which He has given to you, దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితము సౌఖ్యముగా బ్రతకాలి అంటే, and if you want to look beautiful and handsome, అదికి మించి సౌందర్యవంతుడుగా కూడా ఉండవాలని కోరితే, we all must follow a good health. మంచి ఆరోగ్య సూత్రములను అనుసరించుట ప్రాముఖ్యం. And for that we should have a good diet and good healthy plans. సరైనటువంటి రీతిగా ఆహారమును తీసుకొనుట అనేటువంటిది ఆవశ్యకత. And in Bible Apostle Paul says like this to the church of Corinthians. కొరింథీయులకు అనేటువంటి సంఘానికి అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా చెప్తున్నాడు. In first epistle to Corinthians chapter 6 verse 19 to 20. 6వ అధ్యాయము 19-20 వచనాలలో మొదటి పత్రికలో కొరింథీయులకు రాసిన దానిలో ఆయన చెప్తున్నాడు, Oh, you are the temple of God, so take care of yourselves. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా, దానిని భద్రపరుచుకుని జాగ్రత్తగా ఉంచుకొనండి. This is very familiar verse to all of us. చాలా అందరికి తెలిసినటువంటి వాక్యం ఇది. See, Apostle Paul is comparing our body with the temple of God. మన శరీరములను దేవుని ఆలయముతో పోల్చుచూ ఉన్నాడు. How much protection and how much sanctity we give to God's temple. దేవుని ఆలయమునకు ఎంత భద్రత, ఎంత ప్రాముఖ్యత లేకపోతే ప్రశస్తత ఇస్తూ ఉన్నాం మనం. And how much purely we keep God's temple. దేవుని ఆలయం అనేటువంటి దృష్టితో దానిని పోషిస్తూ ఉన్నాము. That in the same way we should keep our bodies also protected and we should steward our body. అదే రీతిగా మన శరీరములను కూడా క్రమబద్ధీకరణ చేసుకొని
దానిని పటిష్టము చేసుకోవాలి. In the temple of God we won't keep all waste things and useless things. దైవాలయం అని చెప్పినప్పుడు ఆ పనికిరానటువంటి విషయాలను ఆలయంలో ఉంచము కదా. So in our body also we should keep useful things which were needed for us. మన శరీరంలో కూడా అవసరమైనటువంటి విషయములనే మనం నింపుకుంటూ ఉండాలి. That means we should give a good useful diet to our body. దాని అర్థం ఏమిటంటే ప్రయోజనకరమైనటువంటి ఆ పోషక ఆహారములను తీసుకుంటూ ఉండాలి. And we should protect our body from the illness and from the sickness of this world. అనారోగ్యముల నుండి ఈ లోకములో ఉండేటువంటి రోగముల నుండి కాపాడుకోవాలి. And in fact we should protect our body from wickedness of this world too. ఈ లోకపు దుష్టత్వము నుండి కూడా మన శరీరమును మనం కాపాడుకోవాలి. So it is very important for a Christian to keep a good health. కనుక క్రైస్తవుడిగా మంచి ఆరోగ్యమును కాపాడుకొనుట ప్రాముఖ్యమే. If keeping good health is not that much important for Christians, క్రైస్తవులకు ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి విషయం అంత ప్రాముఖ్యము కాదు అనుకుంటే Jesus would not have healed so many people when he was upon this earth. ఈ భూలోకములో యేసువారు ఉన్నప్పుడు అనేక మందిని బాగు చేసి ఉండేవారు కాదు కదా. There is no need of healing the lame person or the sick person or the person who is dead. అనారోగ్యంగా ఉన్న వారిని గాని కుంటి వారిని గాని లేకపోతే చనిపోయిన వారిని సైతము సజీవులుగా లేపుడు అనేటువంటిది అర్థం కదా. He did it because it is important for all of us to be healthy. మనం అందరం ఆరోగ్యముగా ఉండాలి, సౌఖ్యముగా ఉండవాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ అద్భుతాలను చేశాడు. So my dear friends who is listening God's word today, ఈ దినాన వాక్యమును వినుచున్న ప్రియ స్నేహితులారా, focus upon your health where you are now. ఎక్కడ ఉన్నావో అక్కడ నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దృష్టీకరించు. Are you physically fit? నీవు శారీరకముగా సౌష్ఠముగా ఉన్నావా? Are you able to run for Jesus? క్రీస్తు కొరకు పరుగు పెట్టగలిగిన శక్తివంతుడవై ఉన్నావా? Are you able to work hard for the name of God? దేవుని నామము నిమిత్తమై కష్టపడి పని చేసేవాడుగా ఉన్నావా? Are you at least able to work hard for your family? నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి కూడా శక్తి కలిగిన వాడవుగా ఉన్నావా? Are you having inner health? ఆ అంతరంగికమైనటువంటి ఆరోగ్యం నీకు ఉన్నదా? That means mental health and peace in mind. Do you having those things? అంతరంగికంగా అంటే మానసికంగా నీలో నీవు స్థిమితము కలిగి ఉన్నావా? And are you spiritually well? ఆత్మీయముగా నీవు సౌఖ్యముగా ఉన్నావా? If not today, take a step, dear friend, to be well and healthy in each and every realms of your ఆ life. విధముగా లేని పక్షముగా ఉంటే నేడే ఒక అడుగు తీసుకో. For your physical health, follow a good healthy plans. ఈ శారీరక సౌందర్యము కొరకు ఆరోగ్యము కొరకు ఒక మంచి నిర్ణయం తీసుకో. For your spiritual health, rely on God more and more and meditate His word. ఆత్మీయ ఆరోగ్యము కొరకు దైవ వాక్యాన్ని ధ్యానించి సంపాదించుకో ఆరోగ్యం. For your emotional health and inner health, follow these two things and rely upon God. ఈ యొక్క చైతన్యముల నిమిత్తమై దేవునిపై ఆధారపడు. And then we will be healthy. అప్పుడు పరిపూర్ణ ఆరోగ్యము కలిగి ఉండగలుగుతాం. And the second question which I want to raise here is, రెండవ ప్రశ్న ఏమంటే, is it important for a Christian to provide health care to others? లేకపోతే ఇతరులకు ఆరోగ్యకరమైన పరిస్థితులు కల్పించుట క్రైస్తవుని యొక్క పనియా లేదా? Many times we think we are healthy, why we should care about other people? నేను బాగున్నానులే, ఇతరుల గురించి నాకేమిటి అనేటువంటి తలంపుతో మనం చాలా మంది ఉంటాం. I am physically fit, mentally fit, spiritually fit, why I should care about others? నా ఆరోగ్యం నాకుంది, నా మనస్థితి మానసిక స్థితి నాకున్నది, ఇతరుల గురించి నాకెందుకులే అనుకుంటా. My time is not sufficient for me, even why I should care about others? నా కాలమే నాకు సరిపోవడం లేదు, ఇతరుల గురించి నేను ఎక్కడ బాధపడను అనుకుంటూ ఉంటాం. Let us see what Bible talks now. అయితే బైబిల్ ఏం చెప్తుందో విందాం. In Matthew's Gospel, మత్తయి సువార్తలో chapter 25 verse 35 to 36, 25వ అధ్యాయము 35-36 వచనాలలో it was written there like this: ఈ రీతిగా వ్రాయబడినది. For I was hungry and you gave me something to eat, నేను ఆకలిగొని ఉన్నాను, నాకు తిండి పెట్టావు. and I was thirsty and you gave me something to drink. నేను దాహముగా ఉన్నాను, త్రాగడానికి ఏదో కొంత ఇచ్చావు. I was a stranger and you invited me in. ఎంతో దూరస్తుడిగా ఉన్నాను, పరదేశిగా ఉన్నాను, నన్ను అంగీకరించావు. I needed clothes and you clothed me. వస్త్రములు అవసరమైనప్పుడు నాకు వస్త్రములతో కప్పావు. I was sick and you looked after me. అనారోగ్యముగా ఉంటే నాకు పరిచర్య చేశావు. I was in prison and you came to visit me. ఖైదులో ఉంటే నన్ను దర్శించడానికి వచ్చావు. So here Jesus is telling these words. యేసువారు ఈ మాటలు చెప్తూ ఉన్నారు ఇక్కడ. There Jesus is talking about the kingdom of God. దేవుని రాజ్యమును గురించి క్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. Who enters into the kingdom of God? ఎవరు
అర్హులు క్రీస్తు రాజ్యములో చేరుటకు అనే విషయంలో. There he says that people who keep their holiness and who keep the devoted life will enter into kingdom of God. భక్తి జీవితాన్ని పవిత్రతను కాపాడుకున్న వాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారా? And also he adds that those people who serve others also will enter into the kingdom of God. అది చెప్తూ ఇదిగో ఇతరులకు సహాయకారిగా ఉన్నటువంటి వారు కూడా వెళ్తారా అనేటువంటి అంశం మాట్లాడుతూ So ఉన్నారు. not only keeping our healthy conditions good is enough. అందుచేత మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకొనుట అనే విషయంతో సరిపెట్టుకొనుట కాదు కానీ, That means not only protecting your mental, spiritual and physical health is not enough. శారీరక మానసిక ఆత్మీయమైనటువంటి నీ ఆరోగ్యాన్ని నీవు కాపాడుకుంటూ సరిపోదు కానీ, You must also serve and take care of others. ఇతరులకు పరిచర్య చేసి వారిని గురించి ఆలోచన చేయుట. In other place in the Gospels, Jesus also said like this. స్వార్థలలో మరి ఒక చోట ఈ రీతిగా చెప్తూ ఉన్నారు. I was hungry and you didn't give me food. నేను ఆకలిగా ఉన్నాను, నీవు నాకు ఏమీ ఇవ్వలేదు. And I was clothless and you didn't clothe me. వస్త్రములు లేకుండా ఉంటే నాకు ఏ వస్త్రము ఇవ్వలేదు. And I was in a place where I was in depressed place and you didn't take care of me. నేను పతన స్థితిలో ఉంటే నా కోసం నీవు ఏమాత్రం కూడా జాగ్రత్త తీసుకోలేదు. So I don't know you, why you are come here. ఎందుకు వచ్చావు ఇక్కడికి, నిన్ను ఎరగనంటాడు ఆయన. So that's what the same God does when we don't serve others. ఇతరులకు పరిచారకులుగా ఉండలేకపోతే అదిగో దేవుని చేత అటువంటి మాట అనిపించుకుంటాం. So my dear beloved people of God, కనుక దేవుని యందు ప్రియమైన ప్రజలారా, be stewards of your health మీ యొక్క ఆరోగ్యము నిమిత్తమై క్రమబద్ధీకరణలో మీరు ఉండండి. and be stewards of your co-believers, of friends and families' health too. మీ యొక్క కుటుంబీకులు, స్నేహితులు, సంఘ విశ్వాసుల ఎడల వారి యొక్క ఆరోగ్యముని గురించి కూడా ఆలోచించు. Many people today are taking this step to take care of themselves and take care of others. ఇతరులకు సహాయం చేయుట, వారికి సహాయం చేయుట అనేటువంటి విషయాలలో వారు ఉంటున్నారు కొంతమంది. And it is very important for all of us to do so. ఆ విధముగా ఉండుట మనందరికీ కూడా అవసరం. In Acts of Apostles chapter 6, అపోస్తలుల కార్యగ్రంథములో 6వ అధ్యాయమునందు the early church appointed certain type of deacons to take care of the health conditions of the believers. ప్రారంభ సంఘ కార్యక్రమాలలో ఇతరులకు కావలసిన పరిచర్యలు ఆ రీతిగా చేయుటకు పెద్దలను ఎంపిక చేసుకున్నారు వాళ్ళు. The Jerusalem church, which was being there, appointed a certain elders to take care of others' conditions. యెరూషలేములో ఉన్నటువంటి ఆ ప్రధాన సంఘములో ఇతరుల యొక్క అవసరతలను చూసేటువంటి నాయకులను ఏర్పాటు చేశారు. That means church should show importance to take care of the health of others. దాని అర్థం ఏంటంటే సంఘము ఇతరుల యొక్క ఆరోగ్యము పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. That's why in history and even today we see many Christian people constructed many hospitals in past and in now to take care of the health of others. కనుకనే పూర్వకాలమందు నేటి దినాలలో కూడా క్రైస్తవులైనటువంటి వారు వైద్యశాలలు నిర్మించుట అనేటువంటి దానిలో ఉద్దేశం అదే. Those days the aim of missionaries is not only to preach Jesus Christ to others. ఆ దినాలలో కేవలం స్వార్థ మాత్రమే కాదు మిషనరీలు చేసిన పని. They want every individual across all the globe to have health and education. విశ్వవ్యాప్తముగా ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి, విద్యావంతులుగా ఉండాలని వారి యొక్క కోరిక. That's why we see wherever the missionary camps were there, schools and hospitals were being constructed. అందుకనే ఈ ప్రేషితోద్యమం అనేటువంటి ఉద్దేశంతో బయటకు వెళ్ళినటువంటి వారి ద్వారా ఈ ఆసుపత్రులు, వైద్యశాలలు, విద్యాశాలలు పెట్టబడినవి. So as a Christian, our aim is to have good health for ourselves and provide good health to others. క్రైస్తవులముగా గనుక మనం ఆరోగ్యంగా ఉండి ఇతరులను ఆరోగ్యవంతులుగా ఉంచేటువంటి పని చేయాలి. You no need to spend all of your time for that. దాని దాని కొరకు నీ సమయం అంతా కూడా ఖర్చు చేయాలని అర్థం కాదు. Just be a guard of yourself and spare few minutes or few hours of time for others. నీ మట్టుకు నీవు ఆరోగ్యంగా ఉండి కొద్ది క్షణాలు ఇతరుల కొరకు పరిచర్య చేయి. Then we will provide a good health to all and we will be in good health condition. అప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది, ఇతరుల ఆరోగ్యం కూడా మెరుగుపరిచిన వారం అవుతాం. In history there was a wonderful lady who was called as Florence Nightingale. ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేటువంటి ఆవిడ చరిత్రలో ఒక గొప్ప పేరుగా నిలబడిపోయింది. Actually she was born in a wealthy family. చాలా ధనిక కుటుంబంలో పుట్టినటువంటిది. There was being a very bad remark for the health caretakers. ఆ దినాలలో ఆరోగ్యమును గురించి ఆలోచన చేసేవాళ్ళు ఎవరు లేకపోయినటువంటి తలంపులు. But being born in a wealthy family, she wants to serve as a nurse. అక్కడ ఆరోగ్యం అధికమైనటువంటి ధనిక కుటుంబములో
పుట్టినప్పటికీ ఆమె ఒక నర్సుగా ఉండాలనుకున్నది. She told her opinion to her parents. తల్లిదండ్రులకు ఆ కోరికను తెలియజేసింది. They just kicked her out of home. Who wants to be a nurse? You are a fool. You don't want to come home. మరి బుద్ధిహీనురాలా, ఎందుకు ఇంత డబ్బులు మనకుంటే నీవు నర్సుగా వెళతాననుకుంటున్నావు, తిరిగి రా ఇంటికి అని వాళ్ళు తిట్టారు. Because those days the salary and the thought of people for nurses is very low. They used to consider them as very low. ఆ దినాలలో నర్సులనుగా గానీ లేకపోతే వాళ్ళ యొక్క రాబడి గానీ బహు చిన్న చూపుగా తక్కువగా చూడబడినది. But this girl wants to help others. కానీ ఈ బాలికకు కోరిక ఏమంటే ఇతరులకు సహాయపడాలి అని. In 1854 there was a huge war happened in European countries. 1854వ సంవత్సరంలో భయంకరమైన యుద్ధాలు వచ్చినాయి ఐరోపా దేశంలో. That was called as Crimean War. క్రిమియన్ యుద్ధం అని దానికి పేరు. And in those days within one day 4,000 soldiers died because of lack ఆ of help. దినాలలో ఒక్క రోజులో 4,000 మందికి పైగా సైనికులు చనిపోతూ ఉన్నారు. And she went as a nurse to those soldiers camp. ఆ సైనికులు ఉన్నటువంటి క్యాంపుగా వెళ్ళింది అక్కడ నర్సుగా ఆవిడ. Along with 40 people she went by walking around 500 kilometers. 500 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళిందండి బాబు ఆవిడ. And there she understood that these people were not having good food and not having good sanitation. అక్కడ సైనికుల మధ్య వారికి సరైన ఆహారం లేదు, వారికి సరైనటువంటి శుభ్రపరిచేటువంటి వసతులు లేవు. She wrote many letters to the government of those days. ఆ దినములలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు అనేక ఉత్తరాలు రాసింది. Finally after some years they responded and they provided good medicines and good diet for the people. చివరకు ఆలాపన విని ఆమెకు మందులు తర్వాత అవకాశాలు కల్పించారు. She used to serve the soldiers by carrying a lamp even at the midnight. అర్ధరాత్రి సమయంలో కూడా ఒక చిన్న దీపాన్ని చేత్తో పట్టుకొని ఆ సైనికుల మధ్య నడుచుకుంటూ వెళ్ళి పరిచర్యలు చేసింది ఆవిడ. Every night and day she used to examine how is the health condition of these people. రాత్రి పగలు కూడా ఈ సైనికుల యొక్క ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి అనేటువంటి పరిశీలన చేసి పరిచర్య చేసింది. And because of that service she got that wonderful title which is called a lady with the lamp. ఆ పరిచర్య అంత విలువైనటువంటిదిగా చేసిన కారణాన దీపంతో నడిచేటువంటి ఒక స్త్రీ అనేటువంటి పేరు లేడీ ఆఫ్ ద ల్యాంప్ అనేటువంటి బిరుదు పొందింది. And in 1863 India was in a devastating situation where people are dying because of lack of good health. మంచి ఆరోగ్య పరిస్థితులు లేని కారణాన ఆ దినాలలో ఇండియాలో కూడా చాలా మంది చనిపోతూ ఉన్నారు. And this British government which was there in those times they consulted Florence Nightingale. ఆ కాలంలో ఉన్నటువంటి ఆ బ్రిటిష్ ప్రభుత్వం వారు ఫ్లారెన్స్ నైటింగేల్ ను సలహాలు తీసుకున్నారు. And for 10 years she spent in India. ఇండియాలో కూడా 10 సంవత్సరాలు పరిచర్యలు చేసింది ఆవిడ. She examined everything and found out that these people are not having good nutritious food. పరిశీలనాత్మకముగా ఆమె పరిచర్య చేసి ఈ ప్రజలకు సరైనటువంటి పోషక ఆహారం లేదు, దొరకటలేదు అనేటువంటి విషయాన్ని కనిపెట్టింది. And there was no proper sanitation and medical facilities for them. వైద్య సదుపాయములు గాని శుభ్రతను కూర్చునేటువంటి సదుపాయములు గాని లేవు అని కనిపెట్టింది. And with her suggestions the British government then built a wonderful hospital in Chennai. ఆమె చెప్పినటువంటి సలహాలను బట్టియే చెన్నై అనేటువంటి మద్రాసు పట్టణంలో ఆ ప్రభుత్వం వారు ఆసుపత్రి ప్రారంభించారు. Now Nightingale Award is being given to the nurse who does a wonderful service. అద్భుతమైనటువంటి ఆ పరిచర్యలు అటువంటివి చేస్తున్నటువంటి నర్సులకి ఆ నైటింగేల్ ప్రైజ్ అనేటువంటిది స్థాపింపబడింది. So her name became that much popular because of providing help to others. ఇతరులు ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆరోగ్య విషయాలు వారికి అందించిన కారణాన ఆమె అంత ప్రముఖురాలైంది. So dear friends, as a Christians we should focus also upon our health condition. కనుక ప్రియులారా మనము కూడా మన ఆరోగ్య విషయమై జాగ్రత్తలు తీసుకున్నట క్రైస్తవులుగా బాధ్యత మనది. Be a healthy person and provide a health to others. నీవు ఆరోగ్యంగా ఉండు, ఇతరులకు ఆరోగ్య విషయాలను అందించు. That's why we say health is wealth. అందుచేతనే చెప్తున్నాము ఆరోగ్యమే మహాభాగ్యం. Today my prayer is may you all have good health and prosper in all the realms of your life. ఈ దినాన్న మా ప్రార్థన ఏమంటే మీరు మంచి ఆరోగ్యముతో ఉండి అన్ని విషయములందు సౌఖ్యముగా ఉండాలి అని. Do you want good health? ఆ రీతిగా మంచి ఆరోగ్యం మీకు కావాలా? Let us pray and ask God. ప్రార్థించి ప్రభువును అడుగుదాం. Father, we thank you for this time. తండ్రి ఈ సమయముకై మీకు వందనములు. Father, thank you for talking to us that the importance of health is there. ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను గురించి మాతో మాట్లాడినందుకు వందనములు. Lord, we consider that we should take a good steps to follow and make our health good. మా ఆరోగ్యాలను కాపాడుకొనడానికి మంచి అడుగులు మేము ముందుకు వేయునట్లు మాకు నేర్పినందుకు వందనములు. And Lord, help us to be also people who serve others to give them a good health. ఇతరులకు పరిచర్య చేయుట ద్వారా వారును ఆరోగ్యవంతులుగా ఉండుటకు దోహదపడుటకు సహాయపడము తండ్రి. Lord, whoever is taking a step and asking you
by pleading that we need a good health, provide them in Jesus' name. ఎవరైతే మంచి ఆరోగ్యము కావాలని నిన్ను అడుగుతూ ఉన్నారో వారికి మంచి ఆరోగ్యమును ప్రసాదించు ప్రభు. We pray for the sick people who are upon the sick bed with various sorts of diseases in Jesus' name. Let all their unhealth situations be healed right now. రకరకములైనటువంటి అనారోగ్యములతో మంచం బట్టి ఉన్నటువంటి వారి యొక్క రోగములన్నీ యేసు నామములో స్వస్థపరచబడును గాక. We declare healing in Jesus' name. యేసు నామములో స్వస్థత ప్రకటించుచున్నాము. Thank you, God, for doing your wonders. అద్భుతాలు చేస్తున్నందుకు నీకు వందనములు తండ్రి. We ask in Jesus' name. యేసు నామములో వేడుకొనుచున్నాము. Amen. ఆమేన్. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel, Moses Abhishek, MOACSABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను మోసెస్ అభిషేక్ టానేటి అనే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. For your prayers and support, our address, Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samalkot, Andhra Pradesh, India 533440. Our phone numbers 8883 29940. May God bless you all.